మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. ద్రవ్యాల మీద చల్లండి, పళ్ళు పువ్వులు ఇతర ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చల్లండి. తర్వాత గణపతి స్వామి వారి మీద చల్లండి. తర్వాత మగవారు మీ శిరస్సు మీద చల్లుకొని ఆడవారి శిరస్సు మీద కూడా చల్లండి. దేవమో ఆత్మానంద పుష్పాన్ని గణపతి స్వామి మీద కట్టి ఉంచండి, ఇలా పెట్టుకోండి. ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఓం సరి పుష్కరమహం పవిత్రమహం అత్యంత శక్తిమైనటువంటి అథర్వణ శీర్ష ఉపనిషత్తు స్నానం సిద్ధాంతిక స్నానం ఒక నీళ్ళ చెత్త కింద వెలువెట్టింది. పూజ చేశారు, నమస్కారం చేసుకోండి, అగరత్తులు వెలిగించండి. ఒక్క 10 నిమిషాలు అమ్మవారి దగ్గరికి వెళ్దాం. అవన్నీ కనిపిస్తుంది వచ్చారా? సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే కార్యేషు సర్వదా కార్యేషు విఘ్నః తస్య యజాయతే. ముందుగా ప్రతిష్ట నిర్విఘ్నంగా పరిశుభ్రత కావాలి, అందరికీ సుఖశాంతులు అందించాలి. ఈ అభిష్టాలు ఏదైతే ఉన్నాయో కూడా చక్కగా పూర్తిగా చూడు స్వామి తల్లి అని చెప్పి అనుకుంటూ అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. అందరికి సరఫరా చేయలేలో చల్లను మొత్తం 2 చేతుల్లో పట్టుకు రాకేసుకోవాలి, నడువు పెట్టేసుకోండి. కనుక స్వస్తి భవంతో భవంతో స్వస్తి స్వస్తిరేంద్రో మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి.
ीर्यद्वारा सत्यमतयं ब्रह्ममनोनः परिश्रम भषत्कृतं परिश्रुतानुजातावधो प्रसंगाराचयन्तुतोरेणस्थः सजगतो हत्ता 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 विसरो भक्ता भवामहे तेजस्वभावते तमस्तमानन्दभावरे ॐ शान्ति 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 కనక మహాలక్ష్మి అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి పేరు పేరు చక్కగా భక్తులందరూ కూడా దీపాలు చేస్తూ ఉండగా చక్కగా ప్రదేశాన్ని జోడిస్తారు. పుష్పాలను పెట్టుకోండి. పైన కొబ్బరికాయలు పెట్టుకున్నాను. ఏమీ ఉండవు. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి Thank you.
దాంట్లో కడతాంలేండి మళ్ళీ మైక్ ఆయనకి ఇవ్వండి అండి, మైక్ ఆయనకి ఇవ్వండి. డౌన్ చేయి అవును కింద దెబ్బలు కొద్దిగా డౌన్ సైడ్ సైడ్ వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. దింపాలి
బయటికి వెళ్ళిపోవాలి అందరూ బయటికి వెళ్ళిపోవాలి ఒకసారి బయటికి వెళ్ళిపోమని బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి ఒకసారి బయటికి వెళ్ళండి అందరూ అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనకమా కల్పవల్లి కల్పవల్లి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మధుర సుధలు కురిపించే నీ మంగళ రూపము మధుర సుధలు కురిపించే నీ మంగళ రూపము మా కొరకై విశాఖలో వెలసిన మణిదీపము కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి 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 ओम जगन्नाथाय विद्महे तीक्ष्ण संगुष्टाय धीमहि तन्नो नारसिंहः ओम जगन्नाथाय विद्महे तीक्ष्ण संगुष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् विद्महे तीक्ष्ण संगुष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् जगन्नाथाय विद्महे तीक्ष्ण संगुष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् ओम
ऐं ह्रीं श्रीं श्री भुजंगादेव्यै स्वाहा ऐं ह्रीं श्रीं श्री भुजंगादेव्यै स्वाहा देव्याय नमः ऐं ह्रीं श्रीं श्री भुजंगादेव्यै स्वाहा देव्याय नमः ऐं ह्रीं श्रीं श्री भुजंगादेव्यै स्वाहा ओम आज्ञापन ओम शिवलिंग स्वाहा तस्मै विशस्यमनन्दस्य व्यापभव स्वाहा अग्निर्भोगा नामः स्वाहा तस्मन् ब्रह्मणस्मन् क्षत्रे अस्यामः तस्मन् कर्मण्यस्यान्यवहो సంపూర్ణమైనటువంటి హోమములను కూడా పూర్తయ్యాయి. చివరిగా వాళ్ళు చెప్పింది యజమానస్య సంపూర్ణారు అవన్నీ తీర్చే అగ్నిహోత్రాలు చివరి హోమాన్ని చేసి ఇప్పుడు పూర్ణాహతికి వచ్చేశారు. మొత్తం అందరూ కూడా ఆ పేరాలు అగ్నిహోత్రంలో వేసేసేసి మీరు కూర్చున్న దగ్గర నుంచి లేచి వెళ్ళి ఆ విధంగా ఉండండి. ఇప్పుడు యజ్ఞశాలలో మహా అమరాడించేటువంటి పట్టు చీరలు సమర్పణ చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా బయట యజ్ఞశాలను నమస్కారం చేసుకుంటారు, అక్షంతలు పొందుతారు. వారందరికీ కూడా చేస్తూ శ్రద్ధ ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి పూర్ణాహ ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలని కూడా ఆ యొక్క వేద మంత్రాల అనువాదాన్ని పఠిస్తూ
పక్షి నుంచి ఆ మొత్తం అక్షయంగా ఉండే జలాలు వదిలితే ఆ నీరు కింద మందిరేగా ఉంచి అక్షంతలు చేతిలో ఉంచుకుని ఆశీర్క్షలు తయారు చేస్తారు చేయలేదు. అక్షతాం సరసి ధారయేత్. మీకు రెండు చేతులతోటి నీళ్ళు అట్టుకుని కళ్ళకు వేసుకోవాలి. ప్రతి యజమాన దంపతులు కూడా వారి భార్య చేతిలో ఆ యొక్క ప్రణితామార్చన నిజాన్ని వదలాలి. దేవిగా రేపటి అందరికి పంపండి. పూజ కార్యక్రమం వస్తున్నది. ఆ యొక్క అంజకారీ స్వామి వారి వద్ద మంత్రాక్షర రూపంలో ఉంది. ఉషబ్దంధకారే స్యాత్ ఉషబ్దస్తన్నిరోధకుడు. గురు అనే శబ్దంలో అంధకారాన్ని తొలగించేటువంటి స్వరూపం. అలాంటి గురుస్వరూపానికి ఆచార్య పూజా కార్యక్రమాన్ని చేసి నిర్వహించాలి. యజ్ఞ ఫలితాన్ని పొందాలి. కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా కార్యక్రమంలో 5 రోజుల నుంచి 7 రోజుల నుంచి కళని రాసులో తీసి ఆ అమ్మవారిని నిమజ్జనం చేయించి కొత్త అమ్మవారిని మనం రూపొందించుకుని మరియు అమ్మవారికి ఇంకా వైభవోపేతంగా విశాఖపట్నంలో ఏ రకంగా కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిలో అంతకన్నా మహావైభవోపేతంగా అమ్మవారు తీర్చిదిద్దారు. అలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి ఆచార్యులుగా ఉన్నటువంటి గౌరవపల్లి బాలసుబ్రహ్మణ్య గారు గురువులు వారికి ఆచార్యం చేసిన తర్వాత కొంతైనా భూమిదానం చేయమని. అలాంటి ఆచార్య పూజా కార్యక్రమాన్ని చేయడానికి పేదలకు వచ్చినటువంటి దంపతులందరూ కూడా చేసి వారిని పూజించి యజ్ఞ ఫలితాన్ని పొందాలి. యజ్ఞ ఫలితం వల్ల కనక మహాలక్ష్మి దివ్య ప్రతిష్టా ఫలసిద్ధిరస్తు. పుష్పాయాశ్చ పుష్పణే కాళ గోపీకృష్ణ గారి దంపతులు ఆచార్య స్వామి వారికి విశేష బహుమానాన్ని ఇచ్చి వారి వద్ద నుంచి యజ్ఞ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. యజ్ఞ ఫల సిద్ధిరస్తు శతమానం భవతి. అగ్ని దివస్నా వాయు దివస్నా జలం దివస్నా స్థలం దివస్నా వ్యోమే దివస్నా పుష్పాలు కవరాలు ఇచ్చి కొల్లేపర వెంకటేశ్వరరావు గారి దంపతులు ఆచార్య స్వామి వారికి విశేష బహుమానాన్ని ఇచ్చి దుశ్శాలుగా కప్పి ఆచార్య యజ్ఞ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పరిణేరమరాముత అస్వాయమ సజత్వరేరవేరః పారయిష్ణవః. విశేష బహుమానాన్ని ఇచ్చి వారి వద్ద నుంచి యజ్ఞ ఫలితాన్ని పొందుతున్నారు. పుష్పావతి మహాలక్ష్మి దివ్య ప్రతిష్టా ఫలసిద్ధిరస్తు. అగ్నిర్దివస్నా వాయుర్దివస్నా జలమిదివస్నా స్థలమిదివస్నా యోగేదివస్నా. ఆచార్య స్వామి వారికి విశేష బహుమానాన్ని ఇచ్చి వారి వద్ద నుంచి యజ్ఞ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. రాజాధిరాజాజ ప్రసైహసాహినే దివ్య ప్రతిష్టా ఫలసిద్ధిరస్తు. కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి. కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి.
ఫోటో పెడతా కనక మహాలక్ష్మి అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి అమ్మవారికి మొట్టమొదటి కనక మహాలక్ష్మి రాజంజ విరాజంజ విశ్రేర్యాచనా గృహే సంతశ్రేర్ సమస్త మంగళాని భవంతు నిత్యశ్రేర్ సౌఖ్యమంగళాని భవంతు గోవిందా 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 పరకాలు తీసామనండి సమ్రాజ
విగ్రహ ప్రతిష్ట ఎవరు ఎంతో వైభవంగా జరిపినటువంటి ఇక్కడ కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా అమ్మవారి దయతో అంతా మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ఈ తాడేపూడెం పట్టణం ఇంకా అభివృద్ధి చెందేలాగా అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎంతో పట్టుదలగా విశాఖపట్నంలో ఏ రకంగా అయితే అమ్మవారి టెంపుల్ ఉందో అదేవిధంగా మరి ఇక్కడ ఈ టెంపుల్ కట్టించడానికి సహకరించినటువంటి పెద్దలు మరి గోపి గారు కానీ, అలాగే మన తమ్ముడు శివాజీ కానీ, ఇంకా మురళి గారు, రవి గారు, ఇంకా నారాయణరావు గారు, ఇంకా పెద్దలందరూ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది ఒక సొంత ఇంటి పనిలాగా దీనికి మనం ఇది చేయాలి అనే నిశ్చయంతో పనిచేసినటువంటి మీ అందరి సహకారంతో మరి దేవత ఈ టెంపుల్ తయారైంది. మరి దీనికి సహకరించిన దాతలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మీకు మెండుగా ఉండి రాబోయే రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేసే శక్తిని అమ్మవారు మీ అందరికీ ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా తాడేపూడెం కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఈ యొక్క కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసే శక్తి అమ్మవారు నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా అన్నయ్య గారు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, సోదరులు పాలు వెంకటేశ్వరరావు గారికి, అలాగే తక్కిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మా కృతజ్ఞతలు, మా కమిటీ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంతటి మహత్కార్యాన్ని నా చేతుల మీదుగా నా సోదరులైన కమిటీ వారు అందరూ నాకు అప్పగించి, నా సోదరుడు నాకు అండగా ఎల్లప్పుడూ నా తోడుగా ఉండాను మా అన్నయ్య శివాజీ అన్నయ్య, వీళ్ళందరి సహకారంతో ఇంతటి కార్యక్రమాన్ని నేను పూర్తి చేయగలుగుతున్నాను. వారందరికీ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అమ్మవారి గుడికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంకా ఈ అమ్మవారికి ఏం కావాలన్నా మేమందరం కలిసికట్టుగా ఉండి అన్నయ్య గారి సహకారంతో ఇంకా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తూ ఈ పట్టణాన్ని ఎంతో వైభవంగా ఉండేలా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటామని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే మనకి మహాలక్ష్మి నగరంలో సత్యవతి నగరం సంబంధించి కనక మహాలక్ష్మి టెంపుల్ అమ్మవారి ప్రతిష్ట, ఇవాళ విగ్రహ ప్రతిష్ట అటువే కాకుండా అమ్మవారి దర్శనం కూడా జరిగిన 10 రోజుల నుంచో కూడా ఇక్కడ నిత్య పూజా విధానంతో పునర్ప్రతిష్ఠ అయితే ఎంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం, హోమాలు, జపాలు, వివిధ రకాల పూజలు, శాస్త్ర అర్చనలు, అభిషేకాలు చేయటం అమ్మవారికి ఈరోజు ఉదయం 9 గంటల చిల్లరకి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇప్పుడే దర్శనం ప్రారంభించడం జరిగింది. నేను చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని సహకారం చేయడం జరిగింది. ఏమైనా అప్పటి నుంచి దినదిన అభివృద్ధి అయ్యి ఇవాళ పెద్ద ఎత్తున ఈ గుడిని మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ అమ్మవారికి కలక వైకుంఠం లాగా మరి ఎంతో పెద్ద ఎత్తున ప్రజా సమీకరణకు వచ్చే విధంగా ఈ గుడిని అభివృద్ధి చేసి మరి నిత్యం దీపదీప నైవేద్యాలతో అమ్మవారిని వివిధ రకాల పూజలతో కొలిసిన విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు ఈ కమిటీ వారు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరి ఈ అమ్మవారి దయా కొడక్షలు ఈ తాడేపూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖసంతలు ఇచ్చి అందరినీ కూడా బాగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై శ్రీరామ్. ఆచార్య స్వామి వారికి విశేష బహుమానాన్ని ఇచ్చి వారి దగ్గర నుంచి ఉన్నారు. ఉజుబడి భద్రానీగా ఆచార్య స్వామి వారికి విశేష బహుమానాన్ని ఇచ్చి వారి దగ్గర నుంచి ఆశీర్వదిస్తున్నారు. సత్యవతి నగర్లో 11వ వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా కనక మహాలక్ష్మి గుడిని చాన్నాళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈవేళ విగ్రహ ప్రతిష్టాపన, ఈవేళ నూతనంగా నిర్మించిన భవనంలోకి మరి ఈవేళ మరి విగ్రహ పునఃప్రతిష్టాపన జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే
మరి ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో దానికి సంబంధించి మరి దాసరి అప్పన్న గారు, కిలపర్తి వెంకట్రావు గారు, పద్మనాభుని మురళి గారు, అలాగే ఎరుబండి సతీష్ గారు, మరి పట్టణాధ్యక్షుడు రాంపండు గారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది మరి ఇక్కడ ఈ గుడికి అంకురార్పణ చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈవేళ ఈ ఆలయాన్ని కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్ట నష్టాలు అనుభవించారు. ఈవేళ ఇక్కడ ప్రభుత్వ స్థలం కేటాయింపుతోటి ఈ కార్యక్రమం మరి ఎంత చక్కగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసిన ఈ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాళ్ళ గోపీకృష్ణ గారు, తర్వాత కేరనాల శివాజీ గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి విస్తృతంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చేసి వేళ ఇక్కడ యజ్ఞోపేతంతో మొత్తం అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేసి మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దినందుకు ఈ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పట్టణంలో ఉన్న మరి పెద్దలందరూ కూడా ఈ గుడికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అలా కదండి విశాఖపట్నంలో వెలిసిన కనక మహాలక్ష్మి అమ్మవారు, అక్కడ నూతులో అమ్మవారు దొరికితే అక్కడ పెద్ద ఎత్తున గుడి కట్టి మన రాష్ట్రంలోనే కనక మహాలక్ష్మి అమ్మవారి మొత్తం ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అదే నమూనాతోటి మన తాడేపల్లిగూడలో కూడా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఒక కమిటీగా ఏర్పడి చిన్నగా ఒక గుడి కట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేయడం జరిగేది. అంటే ఇవాళ అమ్మవారి ఇంత వైభవంగా గుడి కట్టుకోవడానికి వాళ్ళ పెద్దలందరూ కలిసి అడగటం, దానికి అక్కడికక్కడ స్పాట్లో డిసిషన్ తీసుకుని దాన్ని స్థలం ఏర్పాటు చేయటం, దాని స్థలం గుడి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 40 లక్షలు కావాలంటే ఇస్తానని చెప్పడం, దానికి కొంతమంది రాజకీయంగా వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఎత్తుకుంటుంటే ఎవరు వద్దంటారు, అందరూ కలిగేసుకోండి. కానీ ఇవాళ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా ఇవాళ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఏర్పాటు చేసింది ఎవరంటే కొట్టి సత్యనారాయణ కనపడతాడు. అమ్మవారి అనుగ్రహం ఇవాళ అమ్మవారి ప్రతిష్ట చాలా వైభవోపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితులు సమక్షంలో జరుగుతుంది. కాబట్టి అమ్మవారి కళలన్నీ కూడా మళ్ళీ అమ్మవారు నిక్షిప్తం చేసి ఇవాళ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ దక్కేలాగా మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మరి ఎంతో విజయవంతం అవుతుందని, ఆ అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ కుటుంబం అంతా సిరి సంపదలతోటి ఆయురారోగ్యాలతోటి పిల్లలందరూ కూడా బాగా వృద్ధిలోకి వచ్చేలాగా ఆ కుటుంబం పైకి వచ్చేలాగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నమః
కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మధుర సుధలు కురిపించే నీ మంగళ రూపము మధుర సుధలు కురిపించే నీ మంగళ రూపము మా కొరకై విశాఖలో వెలసిన మణిదీపము కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి 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 కల్పవల్లి
కరుణించి కాపాడే కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి ప్రతిష్ట శాంతం సంపూర్ణమైనది. ఇందుకు సహకరించినటువంటి మా యొక్క పండిత బృందానికి, చక్కగా కార్యక్రమం దిగ్విజయం చేసినటువంటి కమిటీలు కార్యకర్త బృందానికి, ఎంతో మంది దాతలు ఉంటారు ఉదాహరణలు, వారందరికీ సహకరించిన ఇతర నాయక బృందానికి, అలాగే ఇంకా అనేక రంగాల వారు ఉంటారు, అనేక డిపార్ట్మెంట్స్ ఉంటారు. అందరూ కూడా ప్రత్యేకంగా మరి అమ్మవారు ఆశీస్సులు అందాలని చెప్పి కోరుతూ కమిటీ వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున, నా తరఫున కూడా ఇది నా సత్రం అయినందుకు ఈ 7 రోజుల్లో కూడా మరి వారికి నిద్రాహారాలు లేకుండా వారిని తమ శక్తినంతలో కూడా ధారపోసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ అమ్మవారి శక్తి అంతం చేయడానికి వారి యొక్క కృషిని విశేషంగా ధారపోశారు. వారందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. యథాశక్తిగా మరి పండుగ సత్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాంబాబు గారు మరి నూతన వస్త్రాలతో మరి ఎదురుకు వస్తూ ఉన్నారు, తెప్పిస్తున్నారు. మరి కార్యక్రమం చాలా భారయుతంగానే ఉంటుంది, చూసి ఉంటారు. నాతో సహా ఇంచుమంది రాత్రి 10ంటికి వెళ్ళి మళ్ళీ పొద్దునకి 6ంటికి అలా సాల దగ్గర ఉండేటువంటి స్థితితో మరి 7 రోజులు కూడా కార్యక్రమం నిర్వహణ చేశాం. ఇంతలా దిగ్విజయం చేసి ఈ రోజున 10,000 మందికి మనం అన్నదానం చేసేటువంటి స్థితిని పొంది ఉన్నామంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మనందరి మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కలిపి స్వయంగా అందరూ ముట్టుకునేటువంటి స్థితి ఇప్పటి వరకు మీకు ఉంది. కాబట్టి అది చేసుకోవడంలో విశేషమైన కళలు అమ్మవారిలో ప్రవేశపెట్టబడతాయి. మన భావం ఏ విధంగా ఉంది అనడానికి ఈ యొక్క వాయు వేదిక మీద ఒక అంకురార్పణ వేదికే నిదర్శనం. చక్కగా వేస్తే సకల శుభం భవతి అని చెప్పి శాస్త్రం చెప్తే నాగం శాస్త్రం. కాబట్టి అటువంటి 5 రోజుల నాడు వేసినటువంటి ఆ యొక్క 4 రోజుల నాడు వేళ్ళని మొదలెడితే వేసిన మొక్కలు ఎంత వెత్తుగా వచ్చాయో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వీటిని మీరు 16 రోజుల పాటు కాపాడాలి. దేవాలయంలో పెట్టి నీళ్లు పోస్తూ ఉండాలి. ఆ యొక్క ఒక అడుగు ఎత్తు పైన ఆ మొక్కలు వస్తాయి. అవన్నీ కూడా మన ఇళ్లలో పడినా కానీ చాలా మంచిది, మన క్షేత్రాల్లో పడినా కానీ చాలా, పరిసర క్షేత్రాల్లో వేసుకోవడానికి చాలా శుభసూయంగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా సంరక్షణ చేయాలని తెలియజేస్తున్నాం. సార్లు కూడా ఉంచగలిగితే 16 రోజులు ఉంచండి. ఏదైనా అవును కాబట్టి నేను ఇబ్బందులు వస్తే నాకు చెప్తే ఒక మంచి రోజు చూసి చెప్తాను. అప్పుడు శాల విమోకం చేయాలి. అప్పటి వరకు శాలలోకి ఏమీ రాకుండా మట్టికి, ఎందుకంటే ఇంతమంది దేవతలు ఆవాహన చేసిన పవిత్రమైన స్థలం, కుక్కలు వచ్చేయడం, జంతువులు వచ్చేయడం, రకరకాలుగా పక్కన ఉన్నటువంటి వైద్యాలయాల వల్ల వేరే వేరే స్థితులు కూడా రావచ్చు. అటువంటి స్థితులు రాకుండా జాగ్రత్తగా చూడాల్సిందిగా కమిటీ వారిని ప్రత్యేక విన్నపంగా చేస్తూ ఉన్నాను.
వేదమూర్తులు ఆగమ విద్వాంసులైన శ్రీ బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారి బాక్షి గారికి సువర్ణ సింహ తలాట సన్మానయుత బిరుదు ప్రదాన సమయంలో సమర్పిస్తున్న అక్షరమాల శ్రీ శ్రీ చంద్రశేఖర అన్నపూర్ణమ్మ దంపతుల యొక్క పుత్రరత్నమ తాడేపల్లిగూడెం పట్టణవాసి అహోబాల సుబ్రహ్మణ్య వరేణ్య పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొంది పుదుదేవతల ఆశీస్సులతో ఇంతింతై వడుడింతై అను రీతిలో మీ యొక్క కీర్తి వేదాగములను ఔపోసన పెట్టి శాస్త్ర విద్యల యందు అనేక ప్రభుత్వ విద్యా సంస్థల యందు పదవులను అలంకరించి ఉన్నత మన్ననలు పొందిన వారై మరియు ఆగమ కౌముది ఆగమ విద్యాభూషణ ఆగమ శిఖామణి అను బిరుదులతోనూ జ్యోతిష వాస్తు విశాలను కీర్తి పతాకమును పొంది సువర్ణ సింహదళాల సన్మాన గ్రహీతయ్యి తానా సంస్థ వారిచే నంది పురస్కార గ్రహీత అయిన మీకు మన పట్టణం తరపు కూడా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం కమిటీ వారిచే సువర్ణ సింహ కళాటముచే సన్మానించుతున్నాము. యజ్ఞ భారతి అను బిరుదు ప్రదానం చేస్తూ తమకు సదా భక్తిపూర్వక నమస్సుమలతో సుమాంజలితో ఇక కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ తాడేపల్లిగూడెం. ఓం ఆయనకి మేము ఆశీర్వచనం ఇవ్వడానికి సువర్ణం ధర్మం మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి నిర్వహిస్తేనే ఎంతకాలం ఉంటూనే ఉంటాయి. అటువంటి ఆగమాన్ని మా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు ఉపన్యాస సరస్వతి ఉపన్యాస వేగల ఉపన్యాస భీష్మ క్రమశిక్షణ మారిపోయిన మూలాన్ని ఆయన 7వ ఏటనే నాకు ఆగమ విద్యాభ్యాసం మొదలుకి సుమారుగా 15 ఏళ్ళ వయసు బ్రహ్మత్వం వహించి నేను ఓటు శాలాక్షని ఏ విధంగా మన పని చేశామో ఆ విధంగా చేసేటువంటి స్థాయికి వచ్చి రాజ్యం కనీసం అన్ని రోజులు రాబోయినా కనీసం శాలాక్షణగా వచ్చే ఆ కార్యక్రమాన్ని ఫలవంతం చేస్తే బాగున్నటువంటి పేరు ప్రఖ్యాలు సంపాదించుకుని అనేక యజ్ఞ ఆధారికతలు ఆ తర్వాత జ్యోతిష గురువుల దగ్గర జ్యోతిషము వాస్తు గురువుల దగ్గర వాస్తు నేర్చుకుంటూ పెద్దల యొక్క నీడలో పెరుగుతూ అనేక యజ్ఞ ఆధారికతలు చేస్తూ నేను గ్రహించిన వృద్ధికి ఒక గుర్తంగా భావించి నాకు ఇచ్చినందుకు సదా మరి కృతజ్ఞుడిని అనుకోగలవాడిని ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించాలంటే పరమేశ్వరంగా భావిస్తూ ఉంటాను. ఈ ప్రతిష్టా విషయంలో అయితే ముందుగా రవి గారు కొంతమంది కమిటీ సభ్యులతో వచ్చి ఆలయాన్ని చూసి నాకు పునః నిర్మాణం చేయాలని చెప్పి కోరడం జరిగింది. తర్వాత నేను వచ్చాను. కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా మరి వర్కింగ్ చేసుకుని ఈ శిలావిగ్రహం కూడా ఏ విధంగా ఉండాలని చెప్పి
2-3 రాష్ట్రాలు తిరిగి చక్కగా మనం ఆయనకి శిలా విగ్రహాన్ని అత్యంత తేజవంతమైన ప్రకాశవంతమైనటువంటి మూర్తిని మరి తీసుకొచ్చి రోజున మీ అందరి సహకారంతో, ముఖ్యంగా నాకు సహకారం పొందినటువంటి మా యొక్క ప్రత్యేక మండలి అందరూ ఏదో వేస్తున్నట్టు బావా లేకపోతే నన్ను బాబయ్య అన్నయ్య అనేటువంటి వాళ్ళు మా విద్యాపీఠంలో విద్యాభ్యాసం చేసినటువంటి సహకార సంఘాల చిరంజీవులు. ఎందువల్ల అంటే నేను అక్కడ కూర్చుంటే కార్యక్రమం అంతా కూడా అది చెప్పక్కర్లాగా నిర్వహించి, ఎందువల్ల పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి అంత చక్కగా చేసి క్రమశిక్షణతో మరి ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కలగలిగిన వారికి ఇవన్నీ కూడా ఎక్కడో చోట మరి కీర్తిని గుర్తిస్తూ సింహదలాటాలు కానీ, అంబులీగాలు కానీ, దండబెండేరాలు కానీ, గురుదత్తాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి నా యొక్క విద్యను గుర్తించిన వారు నేను చేసినటువంటి భాషణాలకి అమ్మవారి యొక్క ప్రాశస్త్యం గురించి, అలాగే ప్రతిష్టా ప్రాశస్త్యం గురించి మరి 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి పట్టణంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యం కల్పించడానికి తన వంతు కృషిగా మరి చిరంజీవి గిరీష్ రేడియో ఛానల్ అతను చక్కగా ప్రతి కార్యక్రమాన్ని నిత్యము కూడా మరి ఇక్కడ పూర్తిగా 24 గంటలు ఉండేవాడు. మరి మిగతా కార్యంగా ఏ విధంగా చేసేవాడు తెలియదు, కానీ అమ్మవారి భక్తితో మరి కార్యక్రమం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ విశేషంగా చేసినటువంటి చిరంజీవి గిరీష్కి రేడియో ఛానల్ అతని ప్రత్యేక ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. అమ్మవారి అనుగ్రహం తనకు ఎప్పుడు కూడా ఉంది, జీవితంలో ఎంతో ఎదగాలని చెప్పి ఆశిస్తున్నాం. వారిని కోరిన వెంటనే చక్కగా వచ్చి 7 రోజులు అంతకుముందు కవరేజ్ కూడా చేస్తూ ఆ కమిటీ వారి కోరికని అందించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కమిటీ వారు తెలియజేస్తూ ఉన్నారు. అతనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జయములు నీ చల్లని దరహాసమే మాకు